హాయ్ అండి. వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు చాలా సింపుల్‌గా అండ్ క్విక్‌గా, ఈజీగా మనం ప్రెషర్ కుక్కర్‌లో చేసుకునే ఒక మంచి బిర్యానీ రెసిపీని అయితే చేసి చూపిస్తాను. దీనికోసం మనం కావాల్సిన పదార్థాలన్నీ ముందుగానే పెట్టుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను 2 ఉల్లిపాయలు, ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, ఒక 3 టమాటాలు, కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర, పుదీనా పేస్ట్, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కావాల్సిన బియ్యం కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇవన్నీ అలా రెడీ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మన ఈ కొత్తిమీర, పుదీనా పేస్ట్ కోసం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అనేది కడిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అనేది మనం తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీనిలో సెపరేట్‌గా కారం ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి చూసుకొని యాడ్ చేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. 2 క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా మిక్సీ గిన్నెలో యాడ్ చేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇది మనం పిల్లల లంచ్ బాక్స్లో కూడా చేసి ఇవ్వచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా హెల్తీ కూడా. మనం పుదీనా, కొత్తిమీర అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. ఓన్లీ బిర్యానీ తిన్నామన్న ఫీలింగ్ కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు ప్లెయిన్ బిర్యానీయే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా వెరైటీగా ట్రై చేస్తూ ఉన్నామనుకోండి, మనకి ఎప్పుడు ప్లెయిన్ బిర్యానీ తిన్నామనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ దీనిలో బంగాళదుంప, క్యారెట్, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. పుదీనా, కొత్తిమీర తినని పిల్లలు కూడా ఉంటారు కదా! మనం కర్రీలో వేసినప్పుడు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలాగా తయారు చేసి పెట్టామనుకోండి తినేస్తారు. అంటే వాళ్ళకి తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి. అందులోనూ బిర్యానీ అంటే అందరూ ఇష్టపడతారు. ఈజీగా తినేస్తారనమాట. ఇప్పుడు దీనిలో నేను కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పోయేదాకా. తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకుని దీనిలో పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఒక పావు కప్పు వరకు పెరుగు తీసుకున్నాను నేను. దీని పెరుగు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా దగ్గరగా ఎగిరిపోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనిలో నేను కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి ఇలా బాగా దగ్గరగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ లోటాతోనే రైస్ తీసుకున్నాను దాని నిండా. నేనైతే 1-1.5 వేసుకుంటాను. కొంచెం మెత్తగా కావాలి అనుకునే వాళ్ళైతే 2 లోటాల వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను 1 లోటా బియ్యానికి 1.5 లోటా నీళ్ళు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్రేవీలో. 1.5 వాటర్ యాడ్ చేసేసుకొని ఈ వాటర్ కూడా కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. మనం సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ రైస్ వేసిన తర్వాత కుదరదు కాబట్టి ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసి కొంచెం 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఈలోపు అవి బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఇదిగో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతే. దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో. ఈ విధంగా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అయిపోయింది. 3 విజిల్స్ వరకు పెట్టుకున్నాను నేనైతే. అంటే మనం తినే పలుకుని బట్టి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంతమంది మెత్తగా తింటూ ఉంటారు, కొంతమంది కొంచెం పొదునుగా తింటారు కదా. ఇదిగోండి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇది వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీని మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటుందండి. దీనిలో కాంబినేషన్గా మనం చికెన్ కర్రీని తీసుకుంటే బాగుంటుంది. అయితే నేను ఈరోజు దీని కాంబినేషన్గా రైతా అనేది చేసుకున్నాను. ఇలా సింపుల్గా పిల్లలకి కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట. ఇదే అండి ఈరోజు రెసిపీ అయితే. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.